గ్రాటోస్ నేను చెప్పబోయే వేస్ యూజ్ చేసుకుని మీరైతే ఏదైనా ఒక హ్యూజ్ ఫైల్ని లేకపోతే ఏదైనా ఒక హ్యూజ్ వీడియోని మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఈజీగా అంటే ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మెథడ్ నెంబర్ 1. ఫస్ట్ మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి గైస్. గూగుల్ క్రోమ్ అనే ఏం లేదు, మీ ఫోన్లో ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది కదా గైస్, ఇక్కడైతే మీరు transfernow.net అనేది టైప్ చేయండి. నేనైతే ఇందాక చెప్పిన వెబ్సైట్లో అయితే వచ్చాను గైస్. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా మీకు స్టార్ట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది, క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ ఫైల్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు సపోజ్ ఫైల్ అనేది గ్యాలరీలో ఉందనుకోండి, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీరు ఆ ఫైల్ అయితే సెండ్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రైవ్లోనే సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డ్రైవ్లోకి వెళ్తుంది గైస్. నేను ఇక్కడ గ్యాలరీ సెలెక్ట్ చేస్తున్నాను. గ్యాలరీలో సపోజ్ నేను ఈ ఫైల్ని సెండ్ చేస్తున్నాను అనుకోండి. నెక్స్ట్ ఇది మళ్ళీ మీ మెయిల్ అడ్రస్ అడుగుతుంది గైస్. మీ మెయిల్ అడ్రస్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద రెసిపియెంట్ మెయిల్ ఉంది కదా గైస్, దాని దగ్గర మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి గైస్. లేకపోతే ఇక్కడ మీరు సెండర్ నేమ్ ఉంది కదా గైస్, మీ నేమ్ మెన్షన్ చేస్తే మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ ఫైల్ దేనికోసమో కూడా మీరు అయితే ఇక్కడ సబ్జెక్ట్లో అయితే మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఫైల్ అయితే అప్లోడ్ అవుతుంది గైస్. నెక్స్ట్ ఇట్ విల్ టేక్ జస్ట్ ఫ్యూ సెకండ్ గైస్, జస్ట్ వెయిట్. ఇక్కడ మనకి ఫైల్ అయితే సెండ్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ లింక్ కూడా జనరేట్ అవుతుంది గైస్. మనం సింపుల్గా ఈ లింక్ని అయితే కాపీ చేసుకుని మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈజీ సెండ్ చేసుకోవచ్చు, ఈవెన్ త్రూ వాట్సాప్. నేను ఇక్కడ వాట్సాప్లో అయితే ఒక లింక్ని అయితే సెండ్ చేస్తున్నాను గైస్. ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకైతే మీరు ఇందాక ట్రాన్స్ఫర్ చేశారు కదా ఆ ఫైల్ అయితే చూపిస్తుంది. ఇంకోండి గైస్, ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నేనైతే దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో నాకు కీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఫైల్ అనేది 1 వీక్ వరకు ఉంటుంది గైస్. సో ఇక్కడ నాకు చూడండి మనకి మెయిల్ కూడా వచ్చింది. చూడండి గైస్, ఈ మెయిల్లో అయితే నాకు ఒక లింక్ వచ్చింది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నాకైతే ఫైల్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది. చూడండి గైస్, నాకైతే ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి చూపిస్తుంది. మీరు సింపుల్గా డౌన్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మీరు రోజుకి ఒక 200 GB దాకా ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గైస్. బట్ దెర్ ఈజ్ అన్ డిసడ్వాంటేజ్ గైస్. మీరు ఈ ఫైల్ని సెండ్ చేయాలనుకుంటే మీకు కన్ఫామ్గా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. ఎందుకంటే దీని మెకానిజం ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు సెండ్ చేసే ఫైల్ అనేది వెబ్సైట్ యొక్క డేటాబేస్కి రీచ్ అవుతుంది. తర్వాత ఆ డేటాబేస్ని మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి అయితే సెండ్ అవుతుంది. సో మీకైతే నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. నెక్స్ట్ మీ ఫ్రెండ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా మీ ఫ్రెండ్కి అయితే నెట్ కనెక్షన్ ఉండాలి. మెథడ్ నెంబర్ 1లో ఇందాక చెప్పిన వెబ్సైట్ యూజ్ చేసుకుని మీరైతే అప్ టు 200 GB దాకా ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు ఎంతో కొంత అర్థమై ఉంటుంది. ఈ వీడియోని చూసి మీరు ఎంతో కొంత నేర్చుకునే ఉంటారు. సో ఈ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Remember guys, this is not the end and this is the beginning.